నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమం. టీడీపీ నగర అధ్యక్షులు మద్ది రాంబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు. అంగరంగ వైభవంగా ఎస్వీఎస్ అప్పలరాజు జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజల భారాలపై ప్రచారం నిర్వహిస్తాం. సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వామపక్ష నేత. రాజమహేంద్రవరం స్థానిక లోదరగిరి గ్రౌండ్లో పెద్ది సినిమా విడుదల సందర్భంగా రాజమండ్రి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అధ్యక్షులు కుడిపుడి చలపతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాసరావు, ప్రముఖ కమెడియన్ భద్రం, జనసేన పార్టీ నాయకులు జామి సత్యనారాయణ హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి టోర్నమెంట్లు దోహదపడతాయని పేర్కొన్నారు. పెద్ది సినిమా విడుదల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు అభిమానులను, క్రీడాకారులను ఒక వేదికపైకి తీసుకొస్తాయని అన్నారు. టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొనుండగా పోటీలు 3 రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె సూర్యప్రకాష్, పైడ్రాజు, రవి, భగవాన్, హేమశ్రీ, వీరభద్రరావు, తేజమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ది సినిమా రిలీజ్ సందర్భంగా రాజమహేంద్రవరంలో మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కేవీ చలపతిరావు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున పెద్ది క్రికెట్ టోర్నమెంట్ని ఈ లోదర్గిరి గ్రౌండ్స్ వేదికగా ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో మొత్తం 8 టీములు పార్టిసిపేట్ చేసే విధంగా, అందులో ముఖ్య భాగంగా ఇవాళ మొదటి రోజు ఇవాళ 4 టీమ్స్ మధ్యన సెమీఫైనల్లో, ఇందులో గెలుపొందిన వారికి రేపు పొద్దున్న ఫైనల్ను, సెమీఫైనల్ తర్వాత ఫైనల్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే పెద్ది సినిమాకి ఇవాళ మెగా ఫ్యాన్స్ ఏ రకంగా సమాయత్తం అయ్యారు, ముఖ్యంగా క్రీడల పట్ల ఈ సొసైటీలో ఒక అవేర్నెస్ కల్పించడం కోసం ఏదైతే ఇవాళ రాజమహేంద్రవరం వేదికగా ఈ లోదరగిరి గ్రౌండ్స్లో అత్యంత క్రమశిక్షణాయుతంగా ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకు ముఖ్య కార్యకులైన అధ్యక్షులు, ఫ్యాన్స్ అధ్యక్షులైనటువంటి శ్రీ కేవీ చలపతిరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసే టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా చాలా సక్రమంగా రూల్స్ అన్నింటినీ కూడా పాటిస్తూ ఎవరికి కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఈ యొక్క క్రీడలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఇవాళ మొదటి మ్యాచ్ ఉదయం 9:30 ఈ ప్రాంతంలో మొదలవుతూ ఉంది. ఇవాళ 4 సెక్షన్లో 4 మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. ఇందులో గెలుపొందిన వారు రేపు పొద్దున్న సెమీఫైనల్స్, రేపు మధ్యాహ్నం ఫైనల్స్ ఆడడంతో ఈ టోర్నమెంట్ ముగుస్తూ ఉంది. ఈ టోర్నమెంటు చివరిన ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన యొక్క రాజమండ్రి ఎవరైతే నగర శాసనసభ్యులు, అలాగే మన మినిస్టర్ గారు అయినట్టు శ్రీ కందులు దుర్గేష్ గారు, ఆదిరెడ్డి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, బత్తుల బలరామకృష్ణ గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు, ఇలాంటి అతిరథ మహారాజుల సమక్షంలో రేపు సాయంత్రం ఈ యొక్క వేడుకను చాలా అత్యంత వైభవంగా నిర్వహించడానికి కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా చలపతి గారిని అభినందిస్తూ ఆడి ప్రతి ఒక్క ఆటగాడిని కూడా మనం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రేపు పొద్దున్న ఇందులో గెలుపొందిన విజేతలు ఎవరైతే ఉన్నారో విన్నర్స్కి కప్పు ప్రదానంతో పాటుగా రేపు 3వ తారీఖున ప్రదర్శించబడుతున్న పెద్ది సినిమా యొక్క ప్రీమియర్ షో టికెట్లను ఆటగాళ్ళందరికీ కూడా అందించడానికి చలపతి గారు సదరు డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే రన్నర్స్గా నిలిచిన వారికి కూడా కప్పును అందించడంతో పాటుగా మార్నింగ్ బెనిఫిట్ షోకి వారందరూ కూడా హాజరయ్యే విధంగా వారికి కూడా టికెట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అటు డిస్ట్రిబ్యూటర్ని, అలాగే ఫ్యాన్స్ అధ్యక్షుడైనటువంటి చలపతిరావు గారిని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క టోర్నమెంటు రేపు పొద్దున్న మరిన్ని టోర్నమెంట్కి ఆజ్యం పోసే విధంగా రామ్ చరణ్ యొక్క సినిమా కూడా చాలా భారీ స్థాయిలో పెద్ద హిట్ కొట్టే విధంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
నటించినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి చిత్రం పెద్ది విడుదల శుభ సందర్భంగా ఏదైతే యూత్ కానీ కుస్తీ పోటీల మీద కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎలా ఉండాలన్న దాని మీద కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్తో నిర్మించినటువంటి సినిమా పెద్ద సినిమా. దాంట్లో ఆయన ఏదైతే పాత్రలు పోషించారో దానికి అనుగుణంగా రిలేటివ్గా పెద్ద క్రికెట్ టోర్నమెంట్ అనేదాన్ని ఇక్కడ మెగా పవర్ స్టార్ అభిమానులందరి తరపున కూడా కుడిపూడి చలపతి గారి ఆధ్వర్యంలో ఒక క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయ రాణా గారు, మైత్రి మూవీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రాజమండ్రి వారు, అలాగే మెగా ఫ్యాన్స్ అభిమానులు, రాజమండ్రి మహేంద్రవరంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొంటూ ఉన్నారు. ఈ టోర్నమెంట్ ద్వారా ఒక మెసేజ్ని ఏదైతే పంపాలనుకుంటున్నామో, ఇవాళ జనరేషన్ ఏదైతే ఉందో క్రికెట్కి సంబంధించి కానీ లేకపోతే యూత్ కానీ ఒక మెసేజ్ని ఈ టోర్నమెంట్ ద్వారా బయటికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సినిమా అనేది ఒక వినోదం మాత్రమే కాదు, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సినిమాలో ఏదైతే మెసేజ్ ఉంటుందో ఆ మెసేజ్ ఏంటన్నది రేపు రిలీజ్ అయిన తర్వాత అందరూ చూస్తారు. దానికి అనుగుణంగా పబ్లిక్లో కూడా ఈ సినిమా వెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీంట్లో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మెగా అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. రామ్ చరణ్ గారు పెద్ది మూవీ రిలీజు సందర్భంగా ప్రీ రిలీజ్ ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయబడింది. దీనికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ పెద్ది సినిమాలో మా రామ్ చరణ్ గారు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఒక క్రికెటర్గా, ఒక పెహల్వాన్గా, ఒక రన్నర్గా యాక్ట్ చేస్తున్నారు. దాన్ని స్పోర్టివ్గా తీసుకొని, ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజమండ్రిలో ఉన్న వాళ్ళని, మా యువతను అందరినీ ప్రోత్సహించాలని మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్కి మన మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు, అలా మన శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, మరియు బత్తుల బలరామకృష్ణ గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, అలాగే ముఖ్యంగా మా జనసేన పార్టీకి కీలకమైన రాజమండ్రిలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు కూడా విచ్చేస్తున్నారు. వాళ్ళ చేతుల మీదుగా ఈ బహుమతులు అందజేయడం జరుగుతుంది. అలాగే మరి ఇలాంటి కార్యక్రమాలు మేము ఎందుకు ఇలాంటి సోషల్ కార్యక్రమాలు మాకు చేయడం ముందు నుంచే వినూత్నంగా యువతని ప్రోత్సహించాలని ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. కనుక ఈ రేపు దీనికి బహుమతి ప్రదానాలు రేపు జరుగుతాయి. వాళ్ళకి మా నగర ప్రముఖులతో చేస్తాం. రాజమహేంద్రవరం నగర చరిత్రలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక నాయకుడని, 4 దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఇలాంటి నాయకుడిని చూడలేదని టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమి జీవ కారుణ్య సంఘం చైర్మన్ వరై శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమం వివరాలను వెల్లడించేందుకు గోరక్షాపేటలోని శ్రీకారం ఫంక్షన్ హాల్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జి రాంబాబు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాయకుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పార్వతీ సుందరి, కోరుమిల్లి విజయశేఖర్, కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబీ, కోసూరి చెండిప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తలకి అండదండలుగా ఉండడం కోసం మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రజలతో మమేకం ఉండడం కాకుండా కార్యకర్తల ఇబ్బందులు ఏమున్నాయని తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా వారానికి 4-5 వార్డులు చెప్పుని రెండు పర్యాయాలు 8-9 వార్డులు కలిసి వాళ్ళతో కలిసి అందరూ ఏదైతే ప్రభుత్వం సంబంధించిన అధికారులందరితో కలిపి ఆ వార్డు సమస్యలు ఏమున్నాయి, వార్డులో ఇప్పటివరకు వర్క్స్ ఏమైనాయి, ఎన్ని లక్షలు అయినాయి, ఇంకా అర్జెంటుగా చేయవలసినవి ఉన్నాయి, పుష్కరాల పండుగలు చేయవలసినవి ఉన్నాయి కూడా ప్రజలతోటి అలాగే వార్డు కార్యకర్తలతో కూడా కలిపి వార్డు కార్యకర్తల ఇబ్బందులు ఏమన్నా, నాయకుల ఇబ్బంది ఏమన్నా తెలుసుకోవడం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం షెడ్యూల్ ఏంటంటే, ప్రతి వార్డులోనూ ఎమ్మెల్యే గారు మీటింగ్ అయిన తర్వాత ఆ రోజు ఒకళ్ళ ఇంట్లో ఏదైతే బడుగు బలహీన వర్గాల ఎంచుకొని వాళ్ళ ఇంట్లో ఆ రోజు నైట్ బస చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమస్యలు, చుట్టుపక్కల వాళ్ళ సమస్యలని తెలుసుకొని మరుసటి రోజు ఉదయం లేచి శానిటేషన్ మీద, అలాగే వాటర్ స్పెషాలిటీ మీద, వార్డు సమస్యల మీద, నెక్స్ట్ దగ్గరగా ఉన్న వ్యాపారస్తులు ఎవరంటే వ్యాపార సమస్యల మీద వాళ్ళతో పాటు 1-to-1 మాట్లాడి సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం షెడ్యూల్ వచ్చి 2 నెలల 15 రోజులు ఉంటుంది. మొదటి నెల షెడ్యూల్ మట్టుకే విడుదల చేయడం జరుగుతుంది. మొదటి నెల షెడ్యూల్లో 12వ తారీఖు స్టార్ట్ అయ్యి 1-2 వార్డులు
అలాగే 21, 22, 23 వార్డులు 1వ వారం, అలాగే 2వ వారం వచ్చి 38, 40 వార్డులు, 45, 46 వార్డు 2వ వారం, 3వ వారం వచ్చి 47, 44, 15, 14 ఈ 4 వార్డులు 3వ వారం జరుగుతుంది. అలాగే 4వ వారం వచ్చి 48, 49, 24, 25 వార్డులు కూడా ఈ కార్యక్రమం 4 రోజుల షెడ్యూల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మంత్ షెడ్యూల్ మళ్ళీ మేము పత్రికాముఖంగా విడుదల చేయడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని ఏదైతే చేపడుతున్నారో ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకొని, అలాగే కార్యకర్తలు ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రెసిడెంట్గా నాకు కానీ పెద్దలకు కానీ చెప్తుంటే మేము వెళ్ళి ఎమ్మెల్యే గారు చెప్తున్న సమస్యలని క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ నేనే శాస్త్రరాయిలోకి వెళ్ళి వాళ్ళందరం కదని ఈ కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేను నగరాధ్యక్షుడిగా కార్యకర్తలకు అండదండలుగా ఉంటాన్న కార్యక్రమం నేను చాలా నుంచి కార్యకర్తగా ఉన్నాను. 86 నుంచి పార్టీలో మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను ప్రెసిడెంట్గా ఉండడానికి ఈ కార్యక్రమం తలపెట్టినందుకు నేను చాలా అదృష్టం. కాకినాడ జిల్లా జగ్గంపేట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఎస్వీఎస్ అప్పలరాజు జన్మదిన వేడుకలు గురువారం అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. సేవా కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్కు ఆయన అభిమాని జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ వైభోగుల కొండబాబు యాదవ్ ఆర్థిక సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి స్వయంగా విచ్చేసిన ఎస్వీఎస్ అప్పలరాజు పేదలకు స్వహస్తాలతో భోజనం వడ్డించారు. 600 మంది పేదలు అన్నదాన కార్యక్రమంలో పాటు ఉదయం 300 మందికి అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. ప్రజలతో మమేకమై సేవ చేయడమే తన లక్ష్యమని అప్పలరాజు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలో గల 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, ఎస్వీఎస్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు చెప్పండి. అర్జున్
జ్యోతిలహరి గారి నాయకత్వం, ఎస్ఎస్ అప్పలయ్య గారి నాయకత్వం. మన జగన్పట్ట నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎస్వీఎస్ అప్పలరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్న క్యాంటీన్లో భోజనాలు ఫ్రీ అండి. ప్రతి ఒక్కరూ కూడా రైస్ వేస్ట్ చేయొద్దు. భోజనం చేయమని మరి కోరుతున్న వారి శుభాకాంక్షలు చెప్పండి. పెట్రోల్ ధరల పెంపు కారణంగా సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందని, ప్రజా సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరారెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు ఆకుల భాగలక్ష్మి మాట్లాడుతూ పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంధన ధరలను నియంత్రించే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో పెరుగుతున్న ధరలు ప్రజల జీవన వ్యయాన్ని మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్టిన్ లూథర్, బర్రె సుబ్రహ్మణ్యం, డాక్టర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 4 సార్లు పెంచడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక విషయం చెప్పారండి. అంటే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు కూడా ఉండగానే ఇద్దరు కలిసి ఒకే దేశం, ఒకే పన్ను విధానం ఉండాలి. అందువల్ల గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఉన్న వస్తువులకి అన్నింటినీ కూడా ఈ జిఎస్టీ అనేది కామన్గా ఉంటుంది. అంతకుముందు రకరకాల ట్యాక్స్లు ఉండేది. స్టేట్ సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ స్టేట్ వ్యాట్, ఇలా ఇవన్నీ తీసేసి భారతదేశం అంతా కూడా ఒకటే ట్యాక్స్ విధానం, అది జిఎస్టీ కింద పెడతారు అని చెప్పి పెట్టారు. చాలా సంతోషం. భారతదేశంలో అన్ని గూడ్స్ మీద అన్ని వస్తువుల మీద జిఎస్టీ పెట్టారు, కానీ పెట్రోల్ మీద డీజిల్ మీద పెట్టలేదు. ఇదే విషయాన్ని నిర్మలా సీతారామన్ గారిని మరి పత్రికా విలేకరులు అడిగినప్పుడు అన్నిటి మీద వేసారు, పెట్రోల్ మీద డీజిల్ మీద వేయట్లేదు ఏంటి అమ్మా అని అడిగితే ఆవిడ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోకపోవడం ఏంటి వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే 17 రాష్ట్రాల్లో ఈ బీజేపీ ఎన్డీఏ కూటమి ఉంది, కేవలం 5 రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఉంది. 17 రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ చెప్తే ఎటు కావాలంటే అటు మాట్లాడే వ్యక్తులు ఉన్నప్పుడు అసలు పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీ వద్దని వాళ్ళు చెప్పే ధైర్యం ఎక్కడ ఉంటుందని చెప్పి ఈవిడ ప్రశ్నిస్తే లేదండి, వాళ్ళు ఎవరో కూడా ఒప్పుకోవట్లేదు, అందుకనే నరేంద్ర మోడీ గారు దీని మీద జిఎస్టీ వేయడానికి ఆయన అంగీకరించలేదని చెప్పింది. ఇప్పుడు ఈవేళ మరి దేశ ప్రజలందరినీ కూడా ఈ నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ ఒక విధంగా దోసుకుంటారు. ఎందుకంటే 200 సంవత్సరాలు ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోసుకున్నారు. భారతీయులందరూ కూడా ఒక అమాయకులుగా, గొర్రెల్లాగా వాళ్ళు జుట్టు మీద పన్ను ఎత్తే కట్టారు, ఉప్పు మీద పన్ను ఎత్తే కట్టారు, నీటి మీద పన్ను ఎత్తే కట్టారు. అలాగా ఈవేళ భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ, అలా నిర్మలా సీతారామన్ గారు పెట్రోల్ డీజిల్ మీద జిఎస్టీలోకి ఇంక్లూడ్ చేయకుండా సెపరేట్గా వేసినా కూడా గొర్రెల్లాగా నోరు మూసుకుని అలా ఊరుకునే పరిస్థితి ఉంది. మీకు ఒక డీటెయిల్ చెప్తాను. బేసిక్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేటు 35 రూపాయల 50 పైసలు. దిస్ ఈజ్ బేసిక్ రేట్ అండి. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ 19 రూపాయలు 50 పైసలు వేస్తుంది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపేనా 41 రూపాయి 50 పైసలు వేస్తుంది. ఎవడైతే డీలర్ ఉన్నాడో వాడికి డీలర్ కమిషన్ కింద 6 రూపాయలు 50 పైసలు, మొత్తం 103 రూపాయలు 50 పైసలు మనకి కస్టమర్కి వచ్చేసరికి రేటు పడుతుంది. ఇదే కనుక జిఎస్టీ పరిధిలో తీసుకొస్తే ఈ బేసిక్ వాల్యూ పెట్రోల్ కానీ డీజిల్ కానీ 35 రూపాయలు అయితే జిఎస్టీ 18% అయితే 18% జిఎస్టీ అంటే 6 రూపాయలు 50 పైసలు ప్లస్ డీలర్కి ఇచ్చేది ఎంతంటే 6 రూపాయలు 50 పైసలు, రెండు కలిసి 13 రూపాయలు. అలాగే బేసిక్ వాల్యూ 35 రూపాయలు అంటే ఎంత 48 రూపాయలు, 13 ప్లస్ 35 48 రూపాయలు పెట్రోల్ డీజిల్ అమ్మాలి వరకే. ఇలా పెట్రోల్ డీజిల్ 45కి అమ్మట్లేదు అంటే ఎంత దోషేస్తున్నారు ఈ దేశ ప్రజలలో. 105లోంచి 35 తీసేస్తే 1 లీటర్కి 70 రూపాయలు చెప్పి ఈ దేశ ప్రజలు దోషేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఎప్పుడు ఈ రకమైన దోపిడీ చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు కూడా పన్ను వేసేవారు, ఏదో రూపాయి 10 రూపాయి అనా పావులు ఎలాంటి పనులు వేసేవారు. అంతేగాని 1 లీటర్ పెట్రోల్ 1 లీటర్ డీజిల్కి 70 రూపాయలు ప్రజల నుంచి దోసేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ రకంగా దోపిడీ జరిగిపోతుంది. పోనీ పక్క రాష్ట్రం పాకిస్తాన్ ఎందుకు పనికిరాని దేశం అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు మన వాళ్ళు అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ క్రూడ్ ఆయిల్ రేటు 100 రూపాయల నుంచి 82 రూపాయలకి బ్యారెల్ వాల్యూ తగ్గింది. డాలర్స్ అంటే 100 రూపాయలు $100 ఉండేది $82 తగ్గింది క్రూడ్ ఆయిల్. ఇంత రేటు తగ్గింది కాబట్టి పాకిస్తాన్ వాడు నిన్నగా మొన్న పెట్రోల్ మీద 22 రూపాయలు తగ్గించాడు, డీజిల్ మీద 22 రూపాయలు తగ్గించాడు. అంటే మనకు ఎందుకు తగ్గించారు? ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ రేటు డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా ఈ పెట్రోల్ మీద డీజిల్ మీద వీళ్ళు పెట్టిన కండిషన్స్ ప్రకారం పన్నులు ఉన్నా కూడా తగ్గించాలి, అది తగ్గించట్లేదు. పత్రికా సమావేశాన్ని మా నాయకులు విశ్వేశ్వరరెడ్డి గారు పెట్టడానికి ముఖ్య కారణం ఎప్పుడూ రాజకీయం కాదు, ప్రజల యొక్క శ్రేయస్సు కూడా ఆలోచించాలన్న ధోరణిలో ఆలోచిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి అనుగుణంగానే రెడ్డి గారు కూడా ఈరోజు మామూలు సామాన్యుడికి కలుగుతున్న బాధ, వాడి మీద వేస్తున్న భారాన్ని చాలా బాగా ఆయన వివరించారు. నాకు ఉన్న అనుభవంలో నేను తవి చూసిన విషయాన్ని కూడా మీ ముందు పెట్టాలని, ఇది అధికార పార్టీని ప్రశ్నించడానికి, ప్రజలు కూడా ఉన్న వాస్తవాలు తెలియపరచడానికి, ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారానే వ్యవస్థను నడిపిస్తూ పేపర్ కొటేషన్స్ తోటే పరిపాలన చేస్తూ, హెడ్లైన్స్ కొటేషన్స్ అదే పరిపాలన, నినాదాలతో ప్రజలను ఓరెత్తించడము, పేపర్ స్లిప్లతో మినిస్టర్లతో ప్రెస్ మీట్లు పెట్టించడము, మన ప్రజలకు మాత్రము లీక్ పేపర్లు ఇవ్వడం. ఇది ప్రస్తుతం మన అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంలో చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న పార్టీ. ఆర్థిక వ్యవస్థకు వచ్చేసరికి నిర్మలా సీతారామన్ గారు వ్యక్తిగతంగా నాకు బాగా పరిచయం, వాళ్ళ ఫ్యామిలీ వెల్ విషర్, మాకు బాగా చదువుకున్నవరే, అకాడమిక్ పర్సన్. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థ మీద ఏమాత్రం ఆనమాలు ఓనమాలు తెలియనావు. ఇది నీ అన్నమాట కాదు. ఒక ఐఏఎస్ బ్యూరోక్రటిక్ ఫైనాన్స్ దాంట్లో కన్వీనర్గా ఉండి సుభాష్ చంద్ర గార్గే గారు ఆవిడ హయాంలోనే బీజేపీ ప్రభుత్వంలోనే ఆయన పని చేస్తూ ఆయన రాసిన పుస్తకం ఆవిడ చేసిన వ్యవహారాన్ని, ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా విధ్వంసం చేశారనే విషయాన్ని కూడా ఆయన చక్కగా అందులో పొందుపరిచారు. ఆవిడికి ఏమాత్రం అనమాలు తెలియదు, ఆర్థిక వ్యవస్థ గురించి ఏ విషయం కూడా ఆవిడికి తెలియదు. పిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన స్లిప్ని, పిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఫైల్ని ఆవిడ బడ్జెట్ రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది తప్ప, మాట్లాడితే వాదనలకే తప్ప చర్చకి ఎప్పుడు కూడా ఆవిడ తావు ఇవ్వలేదనేది ఆయన అందులో చెప్పారు. ప్రతిపక్షం ఎప్పుడు కూడా అధికార పార్టీని నిందిస్తుంది అనేది సహజంగా అందరూ అంటూ ఉంటారు. ఈరోజు నేను చెప్పేది మేము అధికార పార్టీలో ఉన్న వాళ్ళు నిందించడానికి ప్రతిపక్షంగా చెప్పట్లా, వాళ్ళ పార్టీలోనే కొలు ఉన్న వాళ్ళ పేర్లే చెబుతారు. ఒక అష్టోత్తరాలు సహస్రనామాలు రాయొచ్చు. అరవింద్ సుబ్రహ్మణ్యం పోయిన వారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆయన రాశారు,
భజనలు చేసే వాళ్ళకి, లాయల్టీగా పనిచేసే వాళ్ళకి, ఓనమాలు తెలియని వాళ్ళని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెట్టుకుంటే, ఫైనాన్స్ మినిస్టర్షిప్ ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థ చాలా విచ్ఛిన్నమై ఉంది. రేపు రాబోయే రోజులు చాలా గడ్డు పరిస్థితి. ఇప్పుడైనా మేలుకొని దీన్ని ఇది చేయండి అని చెప్పండి. అరవింద్ సుబ్రహ్మణ్యం ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్గా మోదీ హయాంలోనే పనిచేసిన ఆయన అక్కడి నుంచి ప్రభుత్వంతో ఇమ్మడలేక ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. 2 సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఎప్పుడు మోదీ గారిని అంటారు కాబట్టి ఆయన మాటలు పక్కన పెడదాం. కానీ ఆయన ఆర్థికవేత్తగా ఆయన చాలా ప్రతిభావంతుడు. ఆయన కూడా మోదీ గారి హయాంలో జరుగుతున్న ఆర్థిక విధ్వంసాన్ని ముందు నుంచి ఖండించారు. 6 పక్కన పెట్టారు. యశ్వంత్ సిన్హా ఈయన కూడా ఆర్థిక మంత్రిగా బీజేపీ ప్రభుత్వంలో పనిచేసిన ఆయన కూడా, నిర్మలా సీతారామన్ గారు ఇటువంటి క్రైసిస్ ఉన్న దానిని వ్యవహారం చక్కపెట్టడంలో ఆవిడకి అంత సమర్థత లేదు. బీజేపీ ప్రభుత్వానికి అంత సమర్థత లేదు. క్రైసిస్ మేనేజ్మెంట్ ఎప్పుడూ మేము ఫేస్ చేయలేదు. ఇటువంటిది చేయటానికి ప్రభుత్వానికి ఎటువంటి ఆ రకమైన బలము, ఆ రకమైన వినికిడి కానీ వాళ్ళకి లేదు. సలహాలు రాజమండ్రి నేటి నుంచి 7 వరకు విస్తృత ప్రచారం సదస్సులు. జూన్ మొదటి వారంలో కేజీ బేసిన్ ప్రాంతంలో వామపక్షాల పర్యటన. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలపై పెద్ద ఎత్తున భారాలు మోపుతుందని, దీనికి వ్యతిరేకంగా జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణులు తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వామపక్ష నేతలు మాట్లాడారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె బోజీ మాట్లాడుతూ ధరల పెరుగుదలతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని వామపక్ష పార్టీలు నిర్ణయించారని తెలిపారు. ఈ పాత్రికేయుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జువ్వల రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు వి పూర్ణిమారాజు, ఎస్ఎస్ మూర్తి, సిపిఐ ఎమ్మెల్కే అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదలను ఉపసంహరించాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదలను ఉపసంహరించాలి. అదానీ అంబానీ కట్టబెట్టిన సంపదని భారతదేశ ప్రజల మీద భారాలు వేయటం సరికాదు. ప్రజల మీద భారాలు వేసి అదానీ అంబానీ కట్టబెట్టడమా? నశించాలి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు. నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ నిర్వహిస్తారు. నేను దాని జోలిపోతున్నాను కాబట్టి ఖచ్చితంగా కేజీ ధరలో కేజీ బేసిన్ పడింది. అంటే కేజీ ఉత్పత్తి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మనం సపోర్ట్ చేయబో తీర్మానం చేస్తాం. వాళ్ళు అందుకని నేను ఏదంటే ప్రజలు ఆలోచించండి. ఎన్ని మనకి జరుగుతాయి కన్నా ప్రజలు ఆలోచించి ఇప్పుడు అందరూ కదలాలి. అవసరమైతే పెద్ద ఎత్తున ఈ మన రాజమహేంద్రలో నుంచే ఇది ఒక పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభం కావాలి. కాబట్టి ఈ కార్యక్రమం మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారం. వామపక్ష పార్టీల జిల్లా వామపక్ష పార్టీలు ఈ 1వ తారీఖు మొదలుకొని 9వ తారీఖు జూన్ వరకు ఆంధ్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కలిపి డీజిల్, గ్యాస్, దానితో పాటు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా తీసుకున్నాయి. మన జిల్లాలో ఈరోజు వామపక్ష పార్టీల సమావేశం జరిగిన తర్వాత రేపటి నుంచి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అందరికీ ఈ ప్రచార కార్యక్రమం కోటగమ్మ సెంటర్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, పట్టణాల్లో, గ్రామాల్లో తీసుకెళ్లి పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వివరించడం జరుగుతుంది. 9వ తారీఖు నాడు జూన్ 9న రాజమండ్రి శ్యామలా సెంటర్లో ఈ ధరల పెరుగుదల నిరసనగా పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం షెడ్యూల్ ఈ రకంగా జరుగుతుంది. మొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న కారణం అమెరికా ఇరాన్ మీద చేసిన దాడి, ఈ యుద్ధం కారణాలు చెప్తా ఉన్నారు. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు $120 సుమారుగా ఉన్నది. $120 ఉన్న రోజుని ఆ రోజు పెట్రోల్ ధర $72. ఇవాళ యుద్ధం తర్వాత ఆయిల్ పెట్రోల్ కొరత వచ్చిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర $95 నుంచి $100 మధ్యలో ఉంది. కానీ ఇవాళ పెట్రోల్ ధర ఎంత ఉంది? 115 నుంచి 120 దగ్గర దాకా పెట్రోల్ ధర పెరిగిపోయింది.
మరి $120 అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నప్పుడు $72 ఉంటే $95 ఉన్నప్పుడు అదే 72 లేకపోతే 68 దగ్గరలో ఉండాలి కదా. ఎందుకు రెట్టింపు భారం పెరిగింది? 2020లో కోవిడ్ సందర్భంలో $28 కూడా పెట్రోల్ ముడి చమురు పడిపోయిన సందర్భంలో కూడా మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరుగుదల అనేటువంటిది శుద్ధ అబద్ధం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచుకుంటూ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ మీద అదనపు పన్నులు పెంచుకుంటూ వచ్చాయి. ఈ రెండు ప్రభుత్వాలు వేసినటువంటి పన్నుల భారమే వాస్తవానికి ఈ రోజు ఉన్నటువంటి అంతర్జాతీయ ముడి చమురు ధరలో పెట్రోల్ లీటర్ $55 దొరకాలి ఈ దేశంలో ప్రజలకి. కానీ $120 కంటే అదనంగా పెరిగినటువంటి $65 భారం కేంద్ర ప్రభుత్వం వేసిన భారము, రాష్ట్ర ప్రభుత్వం వేసిన భారమే. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ మీద వేసినటువంటి అదనపు భారాలను ఉపసంహరించాలనేటువంటి డిమాండ్ వామపక్ష పార్టీలు చేస్తా ఉన్నాయి. దీనికోసం ప్రజలకు అందించే పని చేస్తా ఉన్నాం. మొదటి అంశం. రెండోది, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఆర్థిక లోటు ఉంది, ఇది రాష్ట్రంలో ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకి, రాష్ట్రంలో బడ్జెట్ లేకపోవడానికి, వీటన్నిటికీ ఒక మూలమైన కారణం చెప్పాల్సి వస్తే మన కేజీ బేసిన్లో అపారమైనటువంటి చమురు నిక్షేపాలు, సహజమైన నిక్షేపాలు ఉంటే వీటన్నిటినీ దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి అదానీ అంబానీలకి అప్పనంగా కట్టబెట్టారు. కేజీ బేసిన్ D6 బ్లాక్ లో ఈ 20 ఏళ్ల కాలంలో దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల సంపదని వెలికి తీసి ఇవాళ రిలయన్స్ కంపెనీ పట్టుకుపోయింది. ఇందులో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన వాటా ఎంత? 3.5 లక్షల కోట్ల న్యాయబద్ధంగా సగం వస్తే దాదాపు 1,60,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వాటా వచ్చి ఉండాలి. 1,60,000 కోట్ల రూపాయల వాటా వచ్చుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ప్రతి పాత ఉమ్మడి జిల్లా లెక్కేసుకుంటే ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకి ప్రభుత్వం ఒక సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఉచిత హాస్పిటల్ కట్టొచ్చు, బ్రహ్మాండమైనటువంటి స్కూల్స్ పెట్టొచ్చు, ఇవాళ ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసే అవకాశం ఉండొచ్చు. కానీ ఆ పని చేయకుండా మొత్తం సాధువాయి నిక్షేపాలని రిలయన్స్ దోచిపెట్టారు. రిలయన్స్ మీద కేజీ బేసిన్ D5లో ONGC దగ్గర నుంచి ఇవాళ దొంగతనంగా ఆయిల్ పట్టుకుపోయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో కేసేస్తే ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తే ఇవాళ 13,000 కోట్ల రూపాయలు రిలయన్స్ దొంగతనం చేసింది అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వమే గతంలో అఫిడవిట్ వేసింది, కోర్టు కూడా తీర్పిచ్చింది. అది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మన వార్డు మన ఆదిరెడ్డి కార్యక్రమం. టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు. అంగరంగ వైభవంగా ఎస్వీఎస్ అప్పలరాజు జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజల భారాలపై ప్రచారం నిర్వహిస్తాం. సిబిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వామపక్ష నేత. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.